నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. మేడం, వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వాళ్ళకు కూడా మనకి ఏప్రిల్ 19th తర్వాత చాలా బాగుంటుందని చెప్పాలి. సన్ ఎగ్జాల్టేషన్ కి వస్తున్నారు, ఆయన 12th house లో ఉన్నారు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు జూపిటర్ ఏమో 2nd house లో ఉన్నారు, అంటే ఏంటి మనకి 11th లార్డ్ 2nd లో ఉన్నారు. ఏది పట్టుకున్నా లాభమే వాళ్ళకి. జాతక రీత్యం అంటే ఈ గోచార రీత్యా చూసాము అంటే ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. అదొకటే కాకుండా ఏప్రిల్ 19th ఈ రాశికి అధిపతి ఓన్ హౌస్ కి వస్తున్నారు. సో అది అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫారిన్ ట్రావెల్ అనేది వాళ్ళు
వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే Okay. వినోదాల కోసం, వాళ్ళ వినోదం కోసం ట్రావెలింగ్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో జూపిటర్ కూడా ఏంటంటే డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళు ఏంటంటే స్థాన చలనం అనేది కొంతవరకు మనకి కనిపిస్తుంది. అంటే ఎక్కడైనా వెళ్ళడం ఇందాక చెప్పినట్టు అదొకటి కాకుండా ఉద్యోగ రీత్యా కూడా మంచి ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే ప్రమోషన్ అంటే మంచిదే కానీ ఇంకా మంచి రావడం అనేది వాళ్ళకి కనిపిస్తోంది. తప్పక ఏంటంటే లాభం అనేది వీళ్ళకి చేకూరుతుంది. ఎందుకంటే 10th లార్డ్ కూడా మనకి 11th లో ఉన్నారు. సో బ్రహ్మాండంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో సెకండ్ లార్డ్ కూడా మనకి ఏంటంటే మనకి ఈ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి 11th లో ఉన్నారు. ఏది పట్టుకున్నా లాభమే, ఏది పట్టుకున్నా వీళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే పూజల్లో కానీ పుణ్యకార్యాల్లో పాల్గొనడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కుటుంబ రీత్యా కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే వీళ్ళు ముందుకెళ్ళడం అనేది ఖాయం ఈ మంత్ లో. అంటే ఏంటి స్టార్టింగ్ పాయింట్ అని మనం స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. తప్పక ముందుకెళ్లే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఆందోళన పడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళందరికీ తప్పక మంచి ఏంటంటే సమయం అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళకి ముందుకెళ్లే ఒక సమయం అని చెప్పొచ్చు. అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న ఆపర్చునిటీస్ రావడం కానీ, అది తీసుకోవడం కానీ, ముందుకెళ్ళడం కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక ఏంటంటే వీళ్ళకి పై ప్రమోషన్ వచ్చి, అంటే పై అధికారులకి సత్సంబంధాలు ఏర్పడి ప్రమోషన్ వచ్చి వేరే చోటుకి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో మనకి బిజినెస్ మ్యాన్ అంటే ఏంటంటే మన గోల్డ్ చేయడం కానీ, లేకపోతే సిల్వర్ మెటల్ చేసేవాళ్ళు అనుకుంటాము. చేయడం అంటే ఏంటి, వాళ్ళ క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే కమోడిటీ మార్కెటింగ్ అంటున్నా నేను. మార్కెటింగ్ చేసే వాళ్ళకి, చాలా కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే గోల్డ్ షాప్, జ్యువెలరీ షాప్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బాగుండే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇంకా బ్రహ్మాండంగా ఉండాలి అంటే కనుక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే April 20th నుంచి చాలా బాగుంటుందని చెప్పాలి. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇప్పుడు 4th లార్డ్ మనకి ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు 12th లో. కొంతవరకు ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది తగ్గుతుంది. అంటే ఏంటి, ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువ ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి. సో యాంగ్జైటీకి కొంతవరకు ఏంటంటే యాంగ్జైటీ అండ్ ఆల్సో ఈజీగా నీరసపడడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే చిన్న నలతలు హెల్త్ విషయం, చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. స్టూడెంట్స్ కి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషలీ ఏప్రిల్ అంటే ఇప్పుడు వచ్చేది కూడా మనకి ఎగ్జామ్స్ అయిపోయాయి, మనకి రిజల్ట్స్ వస్తాయి. సో తప్పక బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి గవర్నమెంట్ రంగంలో వాళ్ళు ఎవరైనా ఇప్పుడు రాయాలి అంటే కమిషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అలాంటివి రాసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ఈ రాసే వాళ్ళకి అన్నమాట. అండ్ ఆల్సో ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాలు జరిగే ఛాన్సెస్, అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం, అంటే ఏంటి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్, అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. ఏమైనా లోన్స్ ఉన్నా కూడా తీర్చే ఒక టైం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే చిన్న లోన్స్ ఉంటే అన్ని ఒకేసారి తీర్చడం అనేది కుదరదు కనుక మనం జాగ్రత్త చెప్తున్నాం. తప్పక చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ నెలంతా ఏంటంటే సక్సెస్ఫుల్ మంత్ ఫర్ వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? తప్పక వీళ్ళు ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కానీ, పూజలు కానీ చేయడం మంచిది. పొద్దున్న లేవగానే ఒక 5 నిమిషాలు లక్ష్మీదేవిని తలుచుకుని ధ్యానం చేయడం అనేది ఇంకా మంచిదన్నమాట. ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఇంకా మంచిది. ఎందుకంటే మన వీనస్ కూడా వచ్చేస్తున్నారు, ఓన్ హౌస్కి వచ్చేస్తే ఇంకేం కావాలి. సో తప్పక ఏంటంటే పీస్ఫుల్ గా ఉంటుంది ఈ మంత్ అంతా. వీళ్ళకి ఏదనుకుంటే అది సాధించే ఒక మంత్ వృషభ రాశి వాళ్ళకి అని చెప్పాలి. అండ్ ఆల్సో నవగ్రహాలకి మాత్రం తప్పక ఫ్రైడే అయినా సరే, సాటర్డే అయినా సరే ప్రదక్షిణ చేయడం మినిమం 9 times చేయడం అనేది మంచిది. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక షణ్ముఖి వేసుకోవడం అనేది చాలా మంచిది. అంటే 6 ముఖీస్ అని చెప్తున్నాను అనమాట. 6 ముఖీస్ వేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే పంచముఖి కూడా వేసుకోవడం అనేది మంచిది అనమాట. దాంతోపాటు ధ్యానం కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక క్రీమ్ నుంచి డార్క్ ఎల్లో, గోల్డ్ వరకు వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ వేసుకోవడం ఇంకా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.